జస్ప్రీత్ బూమ్రా గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఫామ్ సిచ్యువేషన్ ఏంటి బూమ్రాది అండ్ ఛాంపియన్స్ ట్రోఫీలో అతను దూసుకురాగలడా ఏం చెప్తారు? ఇప్పుడు యాక్చువల్గా అయితే థర్డ్ వన్డేలో బుమ్రా ఆడాలి, కానీ ఇంతవరకు అలాంటి న్యూస్ లేదు మనకి బుమ్రా ఫిట్నెస్ విషయంలో. సో థర్డ్ వన్డే కూడా ఆడకుండా డైరెక్ట్గా అతను ఇంజరీ నుంచి వచ్చి ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడే అవకాశాలు చాలా తక్కువ కనిపిస్తున్నాయి. ఎట్ దిస్ పాయింట్ మనకేమనిపిస్తుంది అంటే బుమ్రా బహుశా ఛాంపియన్స్ ట్రోఫీ ఫిట్ అయ్యే అవకాశం లేదు. అతను అనవసరంగా తొందరపడి అతన్ని ఆడించేసి మళ్ళీ ఆ ఇంజరీ తిరగబెట్టి అగ్రివేట్ చేయడం కంటే కూడా ఛాంపియన్స్ ట్రోఫీలో అతన్ని పక్కన పెట్టి మనకున్న ఇప్పుడు ఉన్న బౌలింగ్ మహమ్మద్ షమి మళ్ళీ ఇంజరీ నుంచి వచ్చి బాగానే బౌలింగ్ చేస్తున్నాడు. హర్షదీప్ ఉన్నాడు, తర్వాత హర్షిత్ రాణా, హార్దిక్ పాండ్యా, వీళ్ళతో మనం వెళ్తే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ కూడా మనం దుబాయ్లో ఆడబోతున్నాం. దుబాయ్లో ఫాస్ట్ బౌలర్స్ పెద్ద హెల్ప్ ఉండే పిచ్లేం కాదు, స్లో పిచ్చెస్ ఉంటాయి. అక్కడ స్పిన్నర్స్ ఎక్కువగా పర్ఫామ్ చేసే అవకాశం ఉంది. సో బుమ్రా ఉంటే నథింగ్ లైక్ ఇట్. బుమ్రా ఏ టీంకైనా బుమ్రా లాంటి బౌలర్ అనేది ప్రధాన అవసరం. కానీ బుమ్రా ఫిట్నెస్ విషయంలో రిస్క్ చేయడం కూడా కరెక్ట్ కాదు. సో ఇప్పుడు మనకి అన్ఫార్చునేట్లీ అతను అవైలబుల్గా ఉండే అవకాశం 12th రోజున మనం ఫైనల్ టీం చెప్పాలి. 12th కల్లా మనం మన ఫైనల్ 11 విషయంలో అనౌన్స్ చేయాల్సి ఉంటుంది. సో ఆనాటికి బుమ్రా ఫిట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే టైం తక్కువ ఉంది. చాలా తక్కువ ఉంది. ఓకే, అంటే ఇప్పుడు క్రికెటర్స్లో ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ బుమ్రా తీసుకుందాం. ఎందుకు ఫిట్నెస్ని మెయింటైన్ చేయలేకపోతున్నారు, ఎందుకు వెనకబడుతున్నారు అనుకోవచ్చు? అంటే ముఖ్యంగా వీళ్ళు ఆడుతున్న అమౌంట్ ఆఫ్ క్రికెట్ చాలా ఎక్కువ క్రికెట్ ఆడుతున్నారు. తర్వాత ఫాస్ట్ బౌలర్స్కి ఇంజరీస్ అవ్వడం అనేది చాలా కామన్గా ఉంటుంది. మీరు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా సరే ఫాస్ట్ బౌలర్స్ ముఖ్యంగా ఎక్కువ వేగంతో బౌలింగ్ చేసి 140 km/h బౌలింగ్ చేసే బౌలర్స్కి వాళ్ళ బాడీ మీద ఎక్కువ చాలా స్ట్రెయిన్ పెడతారు. బాడీకి చాలా ఎక్కువ అంత ఒత్తిడి గురి చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇంజరీస్ అనేవి పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దర్ లైఫ్. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్స్ ఇంజరీస్ అదిగా బుమ్రా యాక్షన్ ఏంటంటే చాలా ఆక్వర్డ్ యాక్షన్ ఉంటుంది. చాలా తక్కువ రన్అప్తో అతను చాలా ఎక్కువ ఎఫర్ట్ పెడతాడు. దానివల్ల అతను ఇన్ని రోజులు కంటిన్యూ అవ్వడం చాలా గొప్ప విషయం అని చెప్పి కొంతమంది ఫిట్నెస్ ఎక్స్పర్ట్స్ చెప్తారు. ఎందుకంటే అలాంటి యాక్షన్ ఉన్న వాళ్ళు తొందరగా బ్రేక్ డౌన్ అవుతారని చెప్తారు. బట్ బుమ్రా సమ్హౌ ఈజ్ మేనేజింగ్. బట్ అన్ఫార్చునేట్లీ రాంగ్ టైంలో అతను ఇంజర్డ్ అవ్వడం అనేది మనకు కొంచెం ఇబ్బందికరం. ఓకే, అంటే బుమ్రా పర్ఫార్మెన్స్లో ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి? బుమ్రా పర్ఫార్మెన్స్లో అన్ని ప్లస్లే అన్నాడు. సో అతను ఏంటంటే ఎక్కడైనా బౌలింగ్ న్యూ బాల్తో బౌలింగ్ చేస్తాడు, మిడిల్ ఓవర్స్లో, డెత్లో, ఏ ఫార్మాట్ లేని ఆల్ ఫార్మాట్ బౌలర్, వన్స్ ఇన్ ఏ జనరేషన్ టాలెంట్ అతను. సో అలాంటి బౌలర్ ఏ టీం అయినా సరే కళ్ళకి అత్తుకుని టీంలో పెట్టుకుంటారు. ప్రాబ్లీ వరల్డ్లో ఇప్పుడున్న బౌలర్స్లో, ఫాస్ట్ బౌలర్స్లో కానీ స్పిన్నర్స్లో కానీ నెంబర్ 1 బౌలర్ ఎవరంటే అక్రాస్ ఫార్మాట్స్, అన్ని ఫార్మాట్స్లో జస్ప్రీత్ బుమ్రా. సో అతన్ని మించిన బౌలర్ ఎవరు కనబడట్లేదు. అన్ఫార్చునేట్లీ అంత మంచి బౌలర్ని మనం ఛాంపియన్స్ ట్రోఫీలో మిస్ అవుతాం.